హలో అందరికీ, నా పేరు సాగరిక, వీడి పేరు సందేశ్. ఈ సంవత్సరం స్కూల్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులకి నిన్న స్కూల్కి వెళ్ళాడు మా చిన్నోడు. కొత్త బ్యాగు, కొత్త యూనిఫామ్ తీసుకొని వచ్చాడు. ఏమన్నా కానీ ముందు కెమెరా ఆపాలి అనేదే వీడి టార్గెట్. మీకు ఒక క్వశ్చన్, మా చిన్నోడు ఏ క్లాస్ చదువుతున్నాడో చెప్పుకోండి చూద్దాం. వింటే అవాక్ అవుతారు. నేను నెక్స్ట్ వీడియోలో చిన్నోడు ఏ క్లాస్ చదువుతున్నాడో చెప్తాను. నిన్నంటే ఏదో తెలియక వెళ్ళాను కానీ ఈ రోజు మాత్రం వెళ్ళను అని అడ్డంగా తల ఊపుతున్నాడు మా చిన్నోడు. వాడికి ఏదైనా నచ్చలేదు అనుకో, దాన్ని ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తాడు. రోజు కరెక్ట్ గా వేసుకునే చెప్పులు వాడికి నచ్చని సమయంలో మాత్రం రాంగ్ వేసుకుంటాడు. అలా వేసుకోవద్దని మళ్ళీ చెప్తే అప్పుడు వేసుకుంటాడు. వీడు అడిగితే ముద్దులు పెట్టడు కానీ ఎలా తప్పించుకోవాలా అని ఒకటే ప్రేమ చూపిస్తున్నాడు. వద్దన్నా ముద్దులు పెడతానే ఉన్నాడు. వీడి తెలివి కొన్నిసార్లు మా పెద్దోడికి కూడా ఉండదు. కొన్నిసార్లు ఎంతో ముద్దుగా ప్రేమగా పిలిచినా అస్సలు ముద్దు పెట్టడు. సందేశ్ హలో. ఫైనల్ గా మన స్కూల్ దగ్గరికి వచ్చేసాం. చిన్నోన్ని లోపల దించేసి వస్తాను, కొంచెం వెయిట్ చేయండి. మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్ గా సందేశ్ ని స్కూల్లో వదిలేసి వచ్చాను. మన దగ్గర 2 గంటల టైం మాత్రమే ఉంది. రండి, మొదటి పురుగు మందు లేని ఒక ఆకుకూరని, మన ఇంటి పక్కనే దొరికే ఒక ఆకుకూరని పరిచయం చేస్తాను. అదే బచ్చలాకు. వీలైతే ఒక చిన్న కుండీలో పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి నాటితే చాలు, వద్దన్న అదే తీగలా బాకి మనకి ప్రతిసారి సరిపడే అంత ఆకుని ఇస్తుంది. అదొక చిన్న విన్నపం. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మునగాకు. ఈ ఆకు తెలియని వాళ్ళు, ఈ ఆకు బెనిఫిట్స్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా మంది ఆటిజం కిడ్స్ కి పాలు ఇవ్వరు. ఆ ప్లేస్ లో ఈ మునగాకు పొడి కానీ మునగాకు కర్రీస్ ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళ బోన్స్ బలంగా ఉంటాయి. వాళ్ళ స్లీప్ కూడా చాలా బాగా ఉంటుంది. నా అన్లక్ లైఫ్కి లక్కీ ఏంటంటే ఈ 3 ఆకుకూరలు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇవి నేను రిపీటెడ్గా వాడుతూ ఉంటాను. లాస్ట్ ఇంకా బెస్ట్ ఆకుకూర అంటే అదే చింతాకు. ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్. మునగాకు కన్నా మనం కొంటే భయపడాలి కానీ చింతాకుకి ఎవ్వరు పురుగు మందు కొట్టరు. వీలైతే ఎంత దూరం ఉన్నా మీకు తెలిసిన స్పాట్లో ఉంటే బాగా ఎక్కువ తెచ్చి పెట్టుకోండి, పొడి చేసుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బెస్ట్ ఆకుకూర అని నేను చెప్తాను. 3 ఆకులు ఆటిజం కిడ్స్కి మాత్రమే కాదు, మదర్స్కి కూడా. చాలా మందికి బోన్స్ వీక్గా ఉంటాయి, చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చింతాకుని వాడడం చాలా బెస్ట్. అవును, ఈ 3 ఆకులో మీరు రిపీటెడ్గా వాడే ఏదైనా ఒక ఆకు ఉందా? అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. చింత చిగురు కోయడం కొంచెం కష్టమే, కానీ ప్రతిసారి నాకు సరిపడంత నేను ట్రై చేస్తాను, కోస్తాను. మొత్తానికి ఈరోజు నాకు సరిపడే ఆకునైతే తెంపగలిగాను. మునగాకు ఘాటు తగ్గించడానికి కొంచెం చింతాకును యాడ్ చేస్తాను. ఇక్కడ మధ్యలో నాకు కరివేపాకు ఒక బోనస్ అన్నమాట. వెళ్తూ కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా కోసాను. హలో, అంతా బాగానే ఉంది కానీ ఈ మునగ చెట్టు, చింత చెట్టు వాళ్ళు ఈ వీడియో చూస్తే నా పరిస్థితి ఏంటా అనిపిస్తుంది. దయచేసి నాదొక చిన్న విన్నపం. ఈ చింత చెట్టు, మునగ చెట్టు ఓనర్స్కి నా రిక్వెస్ట్. ఇన్ని రోజులు ఈ దొంగతనం చేసింది నేనే, ఇక ముందు కూడా చేస్తూ ఉంటాను. అయినప్పటికీ నన్ను మన్నించండి. చింతాకు, మునగాకు వర్షం పడ్డ నెక్స్ట్ డే కోస్తే శుభ్రంగా క్లీన్ అయి ఉంటాయి. కొంచెం వర్షం తక్కువ పడ్డప్పుడైతే కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపం, ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ 3 ఆకులను మరొకసారి అందరికీ గుర్తు చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఉంటా మరి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.